ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. మరి ఇప్పుడు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, మొన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంత కోపం, కసి, ఉక్రోషంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఈ కూటమి అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని కనీసం ఎప్పటికైనా ఏదైనా మార్పు వస్తే భవిష్యత్తులో కనీసం ఒక రాజకీయ పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది. లేకపోతే ఆయన చరిత్రహీనుడు అవుతాడు. నేను ఇంతకుముందు చెప్పాను, వైఎస్ఆర్ పార్టీ మునుగుతున్న పడవని, అది మునిగిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ అది చివరికి దీనికి వచ్చేసింది. ఇప్పటికే మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఈ అటు ఇటు చూస్తూ ఉన్నారు. మొన్న చూసాం మనం, 2 ఎంపీలు, అలాగే ఎవరు మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, లేదా మస్తానరావు గారు కావచ్చు, వాళ్ళతో పాటు ఈరోజు మిగతా ఎంపీలు కూడా అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అనేది కంప్లీట్గా ఖాళీ అవుతుంది. చివరికి ఆయన ఒక్కడే మిగిలే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది. దీనికి కారణం కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసుకున్నది ఇదంతా కూడా. ఒకప్పుడు 151 సీట్లతోటి ప్రజలు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చి ఆయన్ని పరిపాలన చేయమంటే ఆయన ఒక విధ్వంసకర పరిపాలన చేశాడు. ఆ రోజు అమరావతి రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో చూసాం. అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన యొక్క విద్వేషం ప్రజలు చూశారు. అందుకే అటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా ఆయనలో మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కొత్త ఆలోచనలు. ఇద్దరు ఎక్కడ కూడా మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అనేది ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం అంటున్నాం. అంటే ఆయన చివరికి ఎంత స్థాయి దిగజారిపోయాడంటే, ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే కరకట్ట దగ్గర ఉందో దాన్ని కాపాడుకోవటానికి నీళ్లు విజయవాడ నగరం మీదకి వదిలేశాడు. అది అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంటే అసలు పొలిటికల్ పార్టీ దాన్ని అసలు నిజంగా పార్టీని రద్దు చేసిన అవసరం వస్తుంది ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్న పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు అసలు ఆయన ఏ విధంగా చూడాలో ఆలోచించాలి. ఈరోజు ఏదన్నా మాట్లాడేదానికి ఒక విమర్శ చేసానికి ఒక హద్దు పొద్దు ఉంటుంది. ఏదైనా అక్కడన్నా ఫెయిల్ అయింది, నిజంగా ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఫస్ట్లో కొంచెం లెథర్జెటిక్గా ఉన్నదని చెప్పని కోపడ్డారు, ఒకరి ఆఫీసర్ అరిచారు. అటువంటి ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. బట్ చివరికి ఇది వరదలు ఆయన సృష్టించాడు, వర్షం ఈయనే కురిపించాడు, ఫ్లడ్స్ ఈయనే తెప్పించాడు. చివరి ఆయన ఇంటిని కాపాడుకోవడానికి వరదలు విజయవాడకు వదిలేశారంటే ఇటువంటి బాధ్యతారహత్యంగా ఉండే వ్యక్తుల్ని ఏ విధంగా చేయాలి? అసలు దానికి ఏదన్నా ఇటువంటి పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని బ్యాన్ లాంటివి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని నా ఉద్దేశం. అదే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ అనుభవం, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఎన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన పట్ల ప్రజలకు అందరికీ ఈరోజు మీరు అన్నది డౌట్ వస్తుంది. ఒక వాగేంటి, ఏరేంటి, నదేంటి, లేకపోతే అసలు దేన్ని అంటారు, అసలు ఇట్లా తేడా కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అవగాహనది ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదవాలి, ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడికి అవగాహన ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ పాయింట్లు వస్తాయి, లేకపోతే ఇటువంటి అబాస్పాలే మాటలు మాట్లాడుతూ ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.